वर्क रहता है, इसलिए मुझे बहुत अच्छा लगा कि मैं इस फिल्म का पार्ट हूँ और मैंने सर को बोल दिया यस करेंगे. थैंक यू, ऑल द बेस्ट टू ऑल. थैंक यू. శ్రీకాంత్ గారు, ఇది అంటే సోలాపూర్ అక్కడ ఆ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? సార్ ప్యూర్ తెలుగు సినిమానే సార్. మరి అలాంటప్పుడు అంటే తెలుగు హీరోయిన్లు ఎందుకు ప్రిఫరెన్స్ చేయలేదు? యాక్చువల్లీ ఏంటంటే సార్, అక్కడ మన ఓపెన్ చెప్పానంటే యాక్టర్కు తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న కల్చర్కు అంత స్కోప్ ఎవరి ఇంట్లో ఇవ్వరు. ఫస్ట్ థింగ్, అంత టాలెంట్ మనకు ఎక్కువ ఉంది యాక్చువల్గా. కాకపోతే ఉన్న సమాజంకి ఇప్పుడు పట్ల ఎంత భయంతో ఎవరు అలా మాకు ఇది చేయలేదు. అలా చూసుకుంటూ వెళ్తే సంస్కృతి గోరి అనే అమ్మాయి చాలా బాగా నచ్చి తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఫస్ట్ చూసి నేను తెలుగు అమ్మాయి అనుకున్నాను, చూస్తే మరాఠీ మాట్లాడుతున్నాను. సరే మరాఠీ అమ్మాయి, దాన్ని తెలుగు తాకితే అయిపోయాని లాగేసాను, అయిపోయింది. సార్ గణేష్ గారు, మీరు అంటే క్లైమాక్స్ కూడా హిందీ, తెలుగు అర్థమవుతుంది, హిందీ. నేను తెలుగు చెప్తే మీకు అర్థమైపోతుంది. తెలుగు మూవీ క్లైమాక్స్ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎలా ఓకే చేశారు ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? क्लाइमैक्स नहीं बोला ये अपना ये सही टाइम है कि हम लोग फिल्मों में कुछ कर सकते हैं. तो 15 साल से मैं देख रहा हूँ तो फिल्में मुझे इम्प्रेस करती है तेलुगु. तो मुझे लगा यही एक मौका है, हम लोग फिल्म में जा सकते हैं. पैसा तो सबको कमाना है, वहाँ भी कमाना है, लेकिन आपके यहाँ की इमोशंस, कल्चर, फैमिलीज, ये मुझे बहुत अच्छा लगता है. वैसे तो मराठी में भी याद आ रहा है, सेम ऐसे ही है. क्यों बोले तो आपका चेहरा, आपका स्माइल सभी जानवी कपूर जैसे है. मराठी में जो नहीं बोले तो हिंदी में ज़्यादा नए लोग को फिल्म में आने के लिए चांसेस देते थे. आप क्यों नहीं गए थे उधर? मराठी में और बॉलीवुड में बहुत सारा चांसेस दे रहे हैं नए लोग को. आपको उधर से कोई चांस नहीं आया था सिनेमा में एक्ट करने के लिए? I was not much into acting, but since my childhood I was inclined to it. So luckily I met Shrikant sir, and that was my first opportunity for a Telugu film, and then I went for my first chance. ये सिनेमा के बाद आपको तेलुगु इंडस्ट्री में बहुत सारा सिनेमा आ जाता है. Thank you. సయ్యద్ ముంబై ప్రెస్ మీట్కి వచ్చానేమో అనుకున్నా సార్. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు పెళ్ళి అని పెట్టారు, అంటే ఇది మొత్తం ఎన్ని పెళ్ళిళ్ళకి సంబంధించి ఈ స్టోరీ ఉండబోతుంది సార్? 2 పెళ్ళిళ్ళు సార్. అంటే ఇప్పుడు పెళ్ళి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఎలా అవుతుందంటే, మీరన్నట్టే ఎన్నో ఒక్క పెళ్ళి జరగాల్సింది ఇంకో 2-3 పెళ్ళిళ్ళు అలానే జరిగిపోతున్నాయి. అంటే ఏదైనా ఫిక్షనల్ స్టోరీయా, మీ ఓన్గా ఎక్కడైనా రిలేట్ అయ్యి తీసారా సార్? ఫిక్షనల్ అండి, మొత్తం ఫిక్షనలే. ఓకే సార్, ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్ మీద చాలా స్టోరీస్ అనేవి వచ్చాయి సార్. ఇంతకు ముందు కూడా చూసుకుంటే మీ స్క్రిప్ట్లో డిఫరెంట్, మా ఫాదర్ అంటే అప్పటి నుంచే చూపించేవారు సార్. మా ఫాదర్ అప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారి సినిమాలు, మన ఏఎన్ఆర్ గారి సినిమాలు,